అమ్మాయిలంటే ఏమనుకున్నావు బ్రదర్? సార్ చాలాసేపు నుంచి కలుసుకున్నారండి. ఎవరు బ్రదర్? ఎవరో చందాల బాబు అయి ఉంటారు. అరే పూర్ పీపుల్, మీరు పదండి. వస్తున్నా పద. మీరంటే సామాన్యులా అండి? ఉదార స్వభావులు, దానకర్ణులు, కుబేరులు, విశాల వక్షస్థలు, ఆజానుభావత్వం ఆపేశానండి. ఒకటే వాళ్ళ పొడ కూడా మన గిట్ట. పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచీలు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి. ఒక 1000 రూపాయల పైచీలు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని. ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిసె, కనీసం ఒక బంగళా అయినా ఉండాలి. అమ్మాంబాపత మనుషులంతా వస్తూ ఉంటారు. నానా రకాల పుస్తకాలు ఉంటాయి. దానికి కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఎన్ని ఉండాలయ్యా? ఉండాలండి. ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారయ్యా, ఉంటారు. వెళ్ళి వెతకండి. మళ్ళీ రమ్మంటారా అండి? మీకు ఏమన్నా మతిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా? బ్రదర్, కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్, ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వుండు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్, వెయిట్ వెయిట్. వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే? వాట్ బ్రదర్, లైబ్రరీకి 1016లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి? నువ్వు చెప్పింది నిజమేననుకో. సార్, ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే? ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందేనంటారు? ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మన చేతి తగులుండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మా నర్తకీలు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా ఎలా ఉంది? బానే ఉంది, కానీ బార్ ఎక్కువైంది. ఓకే, అప్పుడు అంగళ పింగ్లా. ఓకే ఓకే ఓకే. కూర్చోయా. ఐఎమ్ సారీ. సమయమిదిడాయరా
డ్రెస్ మార్చుకోవాలి. కార్ రెడీ. అక్కయ్యది? అక్కయ్య ఆల్రెడీ రెడీ. మీదే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 ఆంగ్ల పింగ్లా ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని. మీకేం కావాలి? ఓ తెలుగు మాట్లాడుతున్నారే, వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు. బావయ్య అయితే నువ్వే. మిస్టర్ మిస్టర్ వర్మ, నా కళ్ళకి సుర్మ. నా కర్మ. ఏమి నాట్యం, ఏమి నాట్యం! అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. మిస్టర్ ఇక మీరు దయచేయండి. కాదు, మీరే మా ఇంటికి టీకి దయచేయాలి. మిస్ ఆంగ్లా? కాదు, నా పేరు అంగ్లా కాదు. పింగ్లా పింగ్లా. పింగ్లా. మ్. వెరీ గుడ్, అందాన్ని తగ్గపారు. మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి. మిస్టర్ ఏమిటండి ఈ గోల? గోల కదయ్యా, అందాల గలగల. మీరు టీకి వస్తానంటేనే కానీ నేను కదలను. బాబాయ్. ఒక పని చేయండి, రావడం మాకు కష్టం. ఎల్లుండి ఉదయం ఏకాదశి, మీరు ఇక్కడ రండి, మంచి చైన్ టీ ఏర్పాటు చేస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను. ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి. మంచి ముహూర్తమే. అమ్మాయి విశాఖపట్నం. వాసు, వాసు, రే పిడుగు. వాసు, వాసు. అరే వాసు, ఎవరా? తలుపురా. ఎవర్రా అర్ధరాత్రి కూడా క్రాక్? మెలకు వచ్చిందా? నువ్వేంట్రా? చెప్పా. అరే మనం చిక్కులు పడ్డారా? అమ్మని అడుగు. అమ్మని అడగడం ఏంట్రా? ఓహో, చెక్కు అనుకున్నావా? చెక్కు కదరా, చిక్కు, ప్రేమ చిక్కు. ఎవరితోరా? నర్తికెళ్ళు, ఇవాళ డాన్స్ చేశారు. నువ్వు రానన్నావు, వాళ్ళేరా. ఏమైపోయారా? ఏమైపోవడం ఏంట్రా, అందులో ఒక అమ్మాయిని ప్రేమించేశాను. ఆ బర్మా పిల్ల బర్మాలాగా నా గుండెల్లో గుచ్చుకుపోయింది. అరే ఏమైనా సరే ఆ పిల్లని నాదానిగా చేసుకోవాలరా. అరే వాసు, ఏదైనా మార్గం ఉపదేశించరా. వేళ పడలేదురా, పోయి పడక. పోలేనురా. సరే. రే వాసు, వాసు, ఇది గొప్ప ప్రేమరా, అంతర్జాతీయ ప్రేమ. అరే వాసు, ఆలోచించరా నాయన. అరే ఏమిటా నీ గొడవ? మీ నాన్నకి తెలిస్తే మక్కే కొడతాడు. పోయి పడక. అరే అరే వాసు, బాబు ఆలోచించరా బాబు. ప్రేమ అంట ప్రేమ. ఇద్దరంతా జడగొట్టా. సలాం సలాం సలాం. తమరు ఎందాక వెళ్తున్నారు సాహెబ్ గారు? రైలు ఆఖరి తక్ చేస్తాను. తమరు ఎక్కడికి వెళ్తున్నారు? అంటే నేను కాదు, మా అబ్బాయి. సలాం సాహెబ్ గారు. అలైకుం సలాం. మీది వ్యాపారమా అండి? మాది లెదర్ బిజినెస్. అంటే తోళ్ళ వ్యాపారమా? తోళ్ళ వ్యాపారం. ఓహో. అయితే కొంచెం కింద పెట్టించండి. ఏమండి హోసలా? పర్వాలేదు అండి, ఇది పచ్చితోల్, ఎండితే హోసలా ఉండదు. గాయ్ వెళ్తున్నారు. హాజీ. మా వాడు పెళ్లి చూపులకి విమలాపురం వెళ్తున్నాడు. పెళ్లి? షాదీ? బహుత్ అచ్చా, బహుత్ ఖుష్ హూ. చూడండి, మా వాడు అసలు మంచివాడేనండి, కానీ అప్పుడప్పుడు బుద్ధి కాస్త గడ్డి మేస్తూ ఉంటుంది. వీడు దోవలో దిగిపోకుండా చూడాలి. జరూర్ దిగేటట్లు చేస్తాం. దిగకుండా చేస్తాం. దిగితే దిగితే తోలు హొల్చి పంపిస్తాం కదండి మీకు. నేను వెళ్ళొస్తాను. సాహెబ్ గారు నేను చెప్పింది వెళ్ళొస్తారా? నీ వాసన నా వాసన కాదురా, అదేరా, ఆ మూట వాసన భలేగా పనిచేసింది. ఒరేయ్, అందులో ఏమైనా ఉప్పు చేపలు పెట్టావేంట్రా? ఎంత ఉందిలేవోయ్. అది సరే గాని నువ్వు 2 రోజులు వచ్చేయాల్సమ్మా.
లేకపోతే తిండి లేకుండా చచ్చిపోవాలి నేను షెడ్లో నేను. రేయ్, నీ మూలంగా వెళ్తున్నా కానీ లేకపోతే నాకు మాత్రం వెళ్ళాలని ఉందిరా. ఎల్లుండికల్లా తిరిగి రాను. సరేలే, ఇదిగో నువ్వు అక్కడేమైనా గొడవ తెచ్చావో ఈసారి మా నాన్న ప్రాణాలు తీసేస్తాడు. మనకు ఉందిరా మతి, నీలాగా స్క్రూ లూజ్ కదరా ఫుల్. టైం అయింది, వస్తాను. టాటా, బాయ్ బాయ్. రింగ్లా గండం గడిచింది. తెల్లారితే అమ్మాయిని చూడొచ్చు. స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య 4 పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వేలు, ఎస్ సార్. వచ్చేస్తున్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు. మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. రే, అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్. రైట్. No. Next. Yes. Brother. All right, get it. ఏమిటిది తమరు ఇక్కడే దిగాలి. ఏమన్నారు? ఇదే విమలాపురం. మీరు ఇక్కడే దిగాలి. టికెటా? కలకత్తా దాకా కొన్నాను. ఏమైపోతుంటే వేళపడగటండి. పెళ్లి చూపులకు వస్తూ పిల్లలా 4 ఉన్నారు. 2 మగ 2 ఆడ. బ్రదర్ ఈ రొయ్యకాడు మనకు టోపీ తొడిగలేదు కదా? ఏమిటో బ్రదర్, కేసు అనుమానంగానే ఉంది. వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు. అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు, 4 పిల్లలు అంటాడు, పెళ్ళయిందంటాడు. అంతా అయోమయంగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మిస్టర్ నాథ్ కాదండి? ఓ ఎస్, మిస్టర్ గురునాథ్. ఓ 1 minute. అది కాదయ్యా, దండ వేస్తుంటే బండలాగా చూస్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామగారు, వెరీ గ్లాడ్ టు సీ యూ. వెరీ గ్లాడ్ టు సీ యూ, చిన్న మామగారు. ఐ సీ. Come. Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కోటగారి కోటలో ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడేనయ్యా. కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. అరుగు, వచ్చేస్తున్నారు. రెడీ సార్, కాసేపట్లో వచ్చేస్తున్నారు. ఏమిటి ఆలస్యం? అన్ని చల్లారిపోతున్నాయి. తొందరగా అమ్మగారు వచ్చేస్తున్నారు. నాన్న, నాకు ఆకలి మండిపోతుంది. కాస్త దమాయించుకోమ్మా. పోనీ నేను లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న. బాగుండదమ్మా, వచ్చేస్తున్నారుగా. అరుగు. బట్టలు వేసుకోవడం అయిపోయింది, తల దూకుంటున్నారు. ఆడవాళ్ళ కంటే అన్యాయం అయిపోతేను. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదు. మా పెద్దమ్మాయి అనురాధ. నమస్తే. నమస్తే. మా రెండో అమ్మాయి ప్రియమద. నమస్తే. నమస్తే. అమ్మా, మిస్టర్ గురునాథ్. బ్రదర్, సింపుల్ గా నాదన్నాం. రండి సార్. అరే,
నాకు కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీల్లేదండి. ఎప్పుడు భోంచేశారో ఏమో. మిస్టర్ నాథ్ మొహమాట పడకండి, కానివ్వండి. పొద్దున్న రైల్లోనే టిఫిన్ అయిందండి. ఆహా, ఇప్పుడే బెడ్సర్ బ్రదర్. నాకు బొత్తిగా ఆకలి లేదండి, కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీలేదు. ఒక్కటి వేస్తాను. నేను ఒక్కటి వేస్తాను. వెరీ గుడ్. అది వరస. మిస్టర్ నాథ్, ఇక తప్పదు, కానివ్వండి. సరే. ఇక నేను వడ్డిస్తాను. రెండంటే రెండే రెండు. పర్వాలేదు, తీసుకోండి. మీకు కూడా బాబోయ్, నాకొద్దు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు ఒకటి, రెండు. టూ మచ్ సార్, నా ఫోటో ఒక ఇంట్లో అయిపోయింది. లేకపోతే నేను కాఫీ బ్రదర్ ఆల్రెడీ కూడా. థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పుతుందా? బ్రదర్, తర్వాత కార్యక్రమం ఏమిటి? ఏమండి, మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నో వీల్లేదు. కార్యక్రమం చాలా ఉంది, హెవీ ప్రోగ్రామ్. ప్లీజ్, అవన్నీ తరువాత. ఎక్స్క్యూజ్. వాట్ ఇస్ ఇట్? సరే. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగ్లా అండి? చచ్చా, ఎవడరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. రమ్మరండి, కూర్చోండి, పిలిచి వస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమ పేరు? గురునాథ్. అలాగండి, బాయ్. కానీ కానివ్వండి, వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు, తీసుకోండి. పర్వాలేదు, రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకొని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. పింగ్లా గారు ఇంకా రాలేదే. అదేనండి. ఏమిటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం, వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? వాళ్ళ అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టుగా. ఆహా, బలవంతంగా బండెక్కిచ్చినందుకు భద్రంగా చేరినట్లు తంతి కూడా వచ్చింది కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తారు, అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పనే లేదేమండి? వారితో చెప్పే కంపెనీ లేవే, అంత పని వస్తే బోర్లా పడుకోమని. మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలు పోవచ్చి చిన్నోడా. అప్పటికి ఇప్పటికి
తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా. బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయోయ్, బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయోయ్, ప్రేమించి పెళ్ళాడే రోజులు ఇవోయి. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా. చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్, చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్. తిప్పులు పెట్టారా తప్పవోయ్ విడాకులు, అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా. ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా, అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా. మిస్టర్ నాగ్, మిస్టర్ నాగ్. ఎవరు? ఓ మీరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాగ్ ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుందండి. ఓ ఐ సీ. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఇలా పడ్డారేమిటి? ఇదేంటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో. బహుశా అర్థంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు కాఫీ రా తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? కోపమా? దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మోటుగా ప్రవర్తించాను, ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. దెబ్బ తగిలిందా? పర్వాలేదు, అది పోతుంది. ఏమైంది?
అబ్బే మరేమీ లేదండి. మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్, నీ మంత్రం తర్వాత ముందు పాము వస్తే ఫోన్ చెయ్యి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవునవును. వేలు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈ వేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్ షూర్. వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాలు బెనికింది, అలానే విడలేదు. ఏదన్నా మర్తిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్. నాథ్, నాథ్, I am sorry, please. బావగారు కులారా? ఊరి దుర్మార్గుడా, లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? అది సరే గాని నా కూతురు కులాస్తాగా ఆ మాట ఇక్కడ ఎత్తకు. పోతాను బావగారు. చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్, నీకు ఒక దమ్మిడి ఇవ్వండి. పోమని బయట. చచ్చిపోతాను బావగారు. కాళ్ళు పట్టుకుంటాను. గుడ్లేదు బావగారు. ఎవరైనా చూస్తా. చూడక ముందే వెళ్ళిపోతాను బావగారు. 1000 1000 రూపాయలు ఇప్పించండి బాబు. సరే, వదులు. ఇస్తాను, వదులు. ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా? ముందు లేక నుంచి మీ మీద నాకు నమ్మకం లేదు. గెట్ అవుట్. వీళ్ళు చూసుకొని మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చామంటే పోలీసు వచ్చాడు. మీరు నిజంగానే వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయిందేమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళ్తానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. పోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలనే ఉంది. కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్,
ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్? అరే అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లేం చేసి పారేసాను బ్రదర్, రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. మరి అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్ ఇలా? నా టై ఇస్త్రీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే? అదే బాబాయ్. ఉండు, వెతికొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చాయి. నుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపనసేయు కూర్మి జవరాలొక వైపు, మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు దోటల శోభలున్నచో రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా. ఆ ఆ ఆ రావే ప్రేమలత, నీవే నా కవిత, కిన్నెర మీటుల కిలకిలవే, పలు వన్నెల మెరపుల మిలమిలవే. ఓహో కవిరాజా, లేడే నెల రాజా, ఎందులకో ఈ పరవశము, నీకెందులకో ఈ కలవరము. పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి, పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి. అందవతి కను పిలిచినచో కవులందరి కందమిదేలే. ఓహో కవిరాజా, లేడే నెల రాజా. పరువులిదే సెలయేరువలే, నిన్ను చేరగ కోరును నా మనసు. పరువులిదే సెలయేరువలే, నిన్ను చేరగ కోరును నా మనసు. ఊహలకు ఉలికించకుమా నవమోహన ఈ చెలిమదిని. రావే ప్రేమలత, నీవే నా కవిత.
లోకముతో మనకేమి పని, మనసేకమయి మనముంటే. నేనే నీ కవిత, రావే ప్రేమలత. మీరు ఇక్కడున్నారా? నాన్న బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు. పదండి. వాయిస్ అరే అలా చూస్తూ కూర్చున్నావే, మళ్ళీ నీ ఆలస్యం ఒకటా? పదా. అరే ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఊడిపోతుందంటారేమిటి? అసలు ఎవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్సెన్స్. ఆహా, అది కాదు. మనం కలవారిమని విర్రవీగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్, ట్రెమెండస్ గా ఉంటారు. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. దట్స్ ఇట్. ఒరే వేలు, టెలిగ్రామ్ ఫారం పట్టరా. ఎందుకండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి. అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మారు పేర్లండి. ఈ పేరే బాగుంది, వాసు. నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర. సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర. నీవు కులుకుచు తెచ్చేవు ఎవరబ్బా సొమ్మాని రామచంద్ర. ఎవడో గంగాధర్ గారు, ఇవాళేదో మంచి హుషారులో ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు. విడిత సరియా ఇద్దరు పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళు అబ్బతరం కాక నన్ను రమ్మని రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మావు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. విషయం బయలుదేరండి ఇవ్వాలే. ఇదిగో అరగంటలో బండి ఉంది, మూట ముల్లే దిగండి. అరే రథ చూస్తావే రా, క్విక్ మార్చ్. కొంచెం కాఫీ గిఫీ అంతనాయి. టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి, మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ధర్మం తల్లి అమ్మా, మాదాకాలమ్మా. నాన్నున్నారా? లేదు. ఏమిటి వేషం? నా కర్మ. టెలిగ్రామ్ జవాబు వచ్చిందా? వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీసాడే. అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడనమాట. వాడిని రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి, అన్నపూర్ణమ్మా. ఎవరు నువ్వు? దిక్కులేనాడు బాబు, ఒక కాని పెంచండి. అడుక్కు తినడానికి వేళ పడలేదు, పోతులా ఉన్నావు. అలా పోయి పని చేసుకునేదు. మీ దయ బాబు. వేసవులు వేసవులు మరి ఇళ్లలో కూడా దూరపడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి విన్నావా? పిల్ల మా పెళ్లి ఎవరికి నాన్న? మన దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రామ్ పరేసి నేను ఇలా వచ్చేసాను. ఏమిటమ్మా చప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న.
ఓహో ఏమిటోనమ్మా, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మన ఇంట్లో పెళ్ళి ఎప్పుడు? నాన్న మీరు స్నానం చేయరు, పదండి. ఇదిగో మరి అంతా విన్నాను, లేడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మతిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా, అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా ఆకున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. చూసావా నాన్న, ఆయన పాట ఎంత బాగా రాశారు. ఎవరు? మిస్టర్ నాథ. ఏమిటి ఆయన పాటలు కూడా రాస్తాడు ఏమిటి? అవును బాబాయ్. అరే వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న. బ్రదర్ చూడు. రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? తకాతలి ఏమిటి బాబాయ్? తకాతలి కాదే, అదేది కాదు, జానపద గేయం. ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు పాడవలసిన పాట, మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనన్నా? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్. మావా చాలి బొంబైలే మావా ఓ మావా, చాలి బొంబైలే మావా ఓ మావా, మన పెళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్యా, చాలి బొంబైలే మావా ఓ మావా. తినక 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 జాలి బొంబైలే మావా ఓ మావా, జాలి బొంబైలే మావా ఓ మావా, మన పెళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్య, జాలి బొంబైలే మావా ఓ మావా. ఇదంట ఎడుతుంటే ఏలేసే మావా, చెరువుకెళ్తుంటేను శంకులాగే మావా, చెరువుకెళ్తుంటేను శంకులాగే మావా, ఎక్కడున్న ఎన్నడైనా నేను నిదాన జదలోన నీ సోకే ఎలిగేను మావా, 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టే తలికి నీ పక్కనే ఉంటాను మావా. జాలి బొంబైలే జాలి బొంబైలే మావా ఓ మావా. పంటాసేల దారి పలుకాడుకుందాం, పంటాసేల దారి పలుకాడుకుందాం, పైరు గాలిలోన పయనాలు చేద్దాం, పైరు గాలిలోన పయనాలు చేద్దాం, చల్లని ఎన్నెల్లో సరసాలు చేసి సన్నాజాతి పొదల మదిలీలు వేసి తుళ్ళు తిరిగి గళ్ళు కదలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏకధాటి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం మామ. జాలి బొంబైలే జాలి బొంబైలే మావా ఓ మావా, మన పెళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్య, జాలి బొంబైలే మావా ఓ మావా. యా యా యా
బ్రదర్ ఎలా ఉంది? నాకేం పర్వాలేదు బ్రదర్. మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి. కొంచెం రిఫమైంది బ్రదర్. క్వైట్ ఆల్ రైట్. బ్రదర్ ఏంటి? నథింగ్ నథింగ్. నేను చెప్తూనే ఉన్నాను, ఈ డాన్సులు గీన్సులు నీ ఒంటికి పడవని. వింటేనా? టెలిగ్రామ్ సార్, టెలిగ్రామ్. మళ్ళీ పిడుగా? పిడుగు కాదు గొడుగు కాదు బ్రదర్. రావు బహదూర్ గంగాధర్ గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారా? వస్తాడు. నాన్నగారు వచ్చినారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. నాథ్ 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 బ్రదర్ వాట్ ఇస్ దిస్? నాన్సెన్స్. నాథ్ నాథ్ ఆల్ రైట్ బ్రదర్. చార్జ్ చార్జ్. వన్ టూ. వాట్ లెక్క. చదువు చదువు. ప్రియమైన కోటా గారికి ఆ. నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. ఆ. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆహా. ఆయన అదో రకం మనిషి, గిత్తబేరం మొదలు పెడతాడు. ఓహో. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. ఆ. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఏమీ లేదు. రండి లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గీసుకుపోయింది. అయ్యయ్యో రండి. అను ముందా కలిపేసి ఏ వేసి వేసి. మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే. అది అది నా కర్మలే. ఆ, వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొందరు అడ్డుకుంటాయి. అను అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశారు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు పాపం? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? ఏం లేదు. స్టేషన్ పెడదాం రాక్కయ్యా. స్టేషన్ కా? ఆ, నాన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఆ, మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా?
అమ్మాయి వస్తూనే ఉంది. రా నేను నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు భోజనం చేశారో ఏమిటో. అవునమ్మా రెడీ సార్. బావగారు లేవండి భోంచేద్దాం. నువ్వు కూడా రామా. నాకు ఆకలి లేదండి. ఆనంత వరకే చిందువు గాని. ఎందుకు లంకడం పరమౌషధం కషాయం పంపిస్తాం, నువ్వు ఇక్కడే ఉండమ్మా. కషాయం. బావగారు రండి. నువ్వురా. బ్రదర్ బావగారు ఏమంటున్నారు? బావగారు ఆహాహాహా, మీ ఆతిథ్యం ఉందే వ్యర్థవది. రెండు పూటలు మీ ఇంట్లో భోంచేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మావాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే, వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు మన నాథు నాడు చూశారు. వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని తూకి చేసి పరిశ్రమ. భలే చమత్కారులండి. మన నాథు చాలా చమత్కారమైన వాడండి, చాలా తెలివిగలవాడు. ఐ లవ్ దట్ బాయ్. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్. మొదటి నుంచి వాడికి అదే పిచ్చండి. పిచ్చంటారాడు బావగారు? పిచ్చి కాదండి, కళాపిపాస. కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. పోనీ మీరు పట్టు పట్టకూడదు. జలుబు తగ్గుతుంది బ్రదర్. నాకది లేదే. అక్క అక్క ముద్దు నిద్ర. ఈవేళ మా చెల్లెలు పుణ్యం అంటూ మీకు కాఫీ నీళ్ళు కూడా కరువయ్యాయి. నువ్వు తాగితే నేను తాగినట్టే. నేను భోజనం చేస్తే మీరు చేసినట్టేనా? ఆహా. అయితే నేను వెళ్ళొస్తా ఉండండి. ఇదిగో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. పెళ్లి చూపులకి అయ్యగారు వచ్చి ఇల్లంతా గల్లెత్తుగా ఉంటే వచ్చి నువ్వు ఇక్కడ చతికిలు పడ్డావా? ఏమిటో ఎవరు మళ్ళీ మొదలకు వచ్చింది. ఏ ఎవ్వరా మామా? మన ఎవరే? ఆ నాదం గారు చెప్పకుండా చెక్కేశారుగా, దాంతో మన పెళ్లికి వస్తే వెనక్కపోయింది. అదా నీ దిగులు? దిగులేంటి, ఒళ్ళు మండిపోతుంటే. అయ్యో పాపం. మావా ఒళ్ళు మండిపోతుందా? బగ బగ. అయితే ఒళ్ళు చల్లబడేటట్టు చేయనా? మళ్ళీ మూసుకో. ఎందుకు చెప్తా, మూసుకో. మూసుకున్నా మూసుకున్నా. సంగతి ఇంతకీ మా వాడికి ఏ పిల్ల నచ్చిందో? అదే విడదీయడానికి వీల్లేని చిక్కు సమస్య అయింది మాకు. మీ వాడు చాలా గడుచువాడండి. అంత చిదంబర రహస్యం తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాం బావగారు. అబ్బే నాన్నగారితో తప్ప మరో నరమానవుడితో చెప్పనంటున్నాడు. పిడుగు. సరే, నాకు 2 అమ్మాయిలు నచ్చారు. సత్యం. అయినా వాడికి ఎవరు నచ్చారో కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇచ్చిపుచ్చుకోవటాలంటారా? అదే ఇచ్చిపుచ్చుకోవడాలంటారా? బ్రదర్ మంచినీళ్ళు. వేలు 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 ఎక్కడికి వెళ్ళాడు? సమయానికి ఉండడు. పెద్ద మనిషి ఎక్కడితో చచ్చిపోతున్నాడు రా. రే వేలు, పూజ ఎక్కడ పెట్టాడు? తలుపు తీసే ఉందిరా.
ఏమిటి రాషం ఇక్కడికి ఎందుకు వచ్చా? చూసారా అమ్మగారు ఆ వేలు ఏం చేశాడు? ఏం చేశాడు? అంత మోడసాసు అమ్మగారు నీళ్ళలో పడదోశాడు. ఏడ్చాడు. నేను మందలిస్తాలే, నువ్వు వెళ్ళు. ఇదిగో ఇక్కడ చూసిందంతా అమ్మగారు అసలు నేనేం చూడలేదుగా. అసలు ఆ మాట మాత్రం చెప్పుంటే మీకు ఈ కష్టం లేకుండా అన్ని ఏర్పాట్లు నేనే చూసేదానిగా. చాలు చాలే వెళ్ళు. గడిచి పిల్లే త్వరగా తలపేసి. తగ్గే తగ్గే. ఓ ఏమిటండి ఇది? బ్రదర్, ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నా పుట్టేస్తావా నువ్వు? తేయిలా తెమ్మంటుంటే నోరు తెరుస్తావు. తేయిలా మనీ పర్సు నీకేం మర్చిపోయిందేమయ్యా? పిల్లనిస్తానని ఇంటికి పిలిచి దొంగతనం అంట కట్టావా? రఘుబహద్దర్ గంగాధరం అంటే ఏమనుకున్నారో ఖబర్దార్, పరువు నష్టానికి దావా వేస్తాను. బావగారు మీరు శాంతించాలి. బ్రదరు ఏదో పొరపాటు పడి ఉంటాడు. వాట్ బ్రదర్? ఇప్పుడు మీ ఎక్కిళ్ళు ఆగిపోయా? అకస్మాత్తుగా మనసు చెదరగొడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయని పెద్దవాళ్ళు చెప్పారు. అది నీళ్లు బంగారం కాదు, మనస్సు చెదరడం ఏమిటి? గుండె ఆగిపోవాల్సింది. మన సంబంధం చేసుకుంటానని మాటిచ్చాడు. నాకు చెప్పు, వాళ్ళ నాన్న చెండా మార్కుడు అన్నాడే. నాదుకు వాళ్ళ నాన్నని చూస్తే హడల్. నాన్న అరుగో నా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. ఆహా, అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కాలుకా కట్టేమిటి? మేఘ గీసుకుంది. కాలంతా రక్తమయం అయితే కట్టు కట్టాను నాన్న. అయ్యో, వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి, ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వీల్లేదు, తెలిసిందా? బ్రదర్ ఒక్క మాట. సీరియసా? అక్కయ్య రా. ఎందుకు రమ్మంటుంటే